ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి తెలుగుదేశం మరియు జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ నారా లోకేష్ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఏపీజీకి దిగ్గజ కంపెనీలను తీసుకురావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. అటువంటి అంకితభావం గల నాయకుడు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. లోకేష్ బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రాష్ట్రానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రౌతు కామనాయుడు, సురేష్, సన్యాసి నాయుడు, మొరకముడిదం ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శివప్రసాద్, చీపురుపల్లి పట్టణ అధ్యక్షులు గవడి నాగరాజు, రౌతు నారాయణరావు పాల్గొన్నారు. అలాగే కూటమి పక్షాన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన్ రామచంద్రుడు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పల్లెకి సభ్యులు మాజీ మంత్రులు గారికి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలకు హాజరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితుల సగిరడం, తెలుగుదేశం పార్టీ భావి అనుసారమే, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత, ఈ పార్టీకి దశాదిశలు అంటే హాజరుకోవడం జరిగింది. నాడు ఎన్నో నిర్బంధాలను దాటుకుని జనగలమై యువనంటే ఈ వైకాపా రాష్ట్ర పాలన అందరూ చేసి జనముకుంటున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారి ముందుగా సారు ఎన్టీఆర్ గారికి పూలదండ వేసి విద్య